2002 స్కాటిష్ హైలాండ్‌ని చూపించడంతో మూవీ స్టార్ట్ అవుతుంది. ఆ ఐలాండ్‌లో ఒక ఇంట్లో కొంతమంది పిల్లలు భయంతో గజగజ వణికిపోయి కూర్చొని ఉంటారు. యాక్చువల్‌గా బయట ఏం జరుగుతుందో వాళ్ళకి తెలీదు. బయట ఏం జరుగుతుందంటే రైజ్ వైరస్ అప్పుడప్పుడే వచ్చి మనుషులందరూ కొట్టుకొని జాంబీస్‌లా మారడం మొదలవుతుంది. ఆ పిల్లల్లో ఒక పిల్లాడు బయట వస్తున్న శబ్దాలు విని బయటికి వెళ్లి చూస్తాడు. బట్ అప్పటికే తన తల్లిని గూడా జాంబీస్ వచ్చి చంపేసి జాంబీస్‌లా మార్చేస్తాయి. యాక్చువల్‌గా తన పేరు జిమ్మీ. అదంతా చూసిన జిమ్మీ అక్కడి నుంచి పారిపోయి చర్చి దగ్గరున్న తన ఫాదర్ దగ్గరికి వెళ్తాడు. అప్పటికే అక్కడున్న పిల్లల్ని కూడా జాంబీస్ అటాక్ చేసి చంపేస్తాయి. తన తండ్రి దగ్గరికి వెళ్ళిన జిమ్మీ జరిగిన విషయాన్ని తనకు చెప్తాడు. యాక్చువల్‌గా జిమ్మీ తండ్రికి జరుగుతున్న విషయాలన్నీ తెలుసు. "నువ్వు ఎలాగైనా ఇక్కడి నుంచి తప్పించుకొని నీ ప్రాణాలు దక్కించుకో" అని చెప్పి జిమ్మీ తండ్రి తనని ఒక లాకెట్ ఇచ్చి అక్కడి నుంచి పంపేస్తాడు. తర్వాత జాంబీస్ వచ్చి జిమ్మీ తండ్రిపై అటాక్ చేసి జిమ్మీ తండ్రిని కూడా అతి దారుణంగా చంపేస్తాయి. నెక్స్ట్ సీన్‌లో 28 సంవత్సరాల తర్వాత యూరప్‌లోని ఒక ఐలాండ్‌ని చూపిస్తారు. ఆ ఐలాండ్‌లో ఒక ఫ్యామిలీని చూపిస్తారు. అప్పటికే ప్రపంచమంతా రేజ్ వైరస్ వ్యాపించి ఉంటుంది. కొన్ని ఐలాండ్స్‌లో మాత్రం జాంబీస్ నుంచి రక్షించుకోవడానికి సెక్యూరిటీని వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఆ ఫ్యామిలీలో ఒక చిన్న పిల్లాడిని చూపిస్తారు. తన పేరు స్పైక్. తన తండ్రి అయిన జామీ తన దగ్గరికి వచ్చి, "ఈరోజు నిన్ను వేటకు తీసుకెళ్తాను రెడీ అవ్వు" అని చెప్తాడు. స్పైక్ మమ్మీకి చెప్పి వస్తాను అని చెప్పి తన తల్లి దగ్గరికి వెళ్తాడు. తన తల్లి పేరు ఇస్లా. స్పైక్ "అమ్మ నేను వేటకు వెళ్తున్నాను నాన్నతో" అని చెప్పగానే ఇస్లా భయపడి "వేటకు వెళ్ళొద్దు, నువ్వు స్కూల్‌కి వెళ్ళు" అని చెప్పి స్పైక్‌తో ఉంటుంది. యాక్చువల్‌గా వాళ్ళు వెళ్ళేది జంతువుల వేటకి కాదు, జాంబీస్ వేటకి. ఇస్లా ఒక డిసీజ్‌తో బాధపడుతుంటుంది. ఆ డిసీజ్ ఏంటనేది నేను వీడియో లాస్ట్‌లో చెప్తాను. తన తల్లిని బాధ పెట్టడం ఇష్టం లేక స్పైక్ "సరే అమ్మ నేను వేటకు వెళ్ళను, స్కూల్‌కే వెళ్తాను" అని చెప్పి అక్కడి నుంచి తన తండ్రితో వేటకు బయలుదేరుతాడు. స్పైక్ వేటకు వెళ్ళడం చూసి ఊర్లో వాళ్ళందరూ తనకి విష్ చేస్తారు. అదంతా చూసిన స్పైక్ చాలా సంతోషపడి వేటకు బయలుదేరుతాడు. ఐలాండ్‌కి దూరంగా ఉన్న ఒక అడవిలో వేటాడడానికి స్పైక్ తండ్రి స్పైక్‌ని తీసుకువెళ్తాడు. కొంత దూరం అడవిలోకి వెళ్ళిన తర్వాత వాళ్ళకి దగ్గరలో ఒక జాంబీ పాకుకుంటూ రావడం జామీ చూస్తాడు. వెంటనే స్పైక్‌ని అలర్ట్ చేసి ఆ జాంబీని ఒక్క బాణంతో చంపు అని స్పైక్‌కి చెప్తాడు. స్పైక్ వేటాడడం కొత్త. తను భయపడుతూనే ఒక బాణం తీసి ఆ జాంబీకి గురిపెడతాడు. ఆ బాణం గురి తప్పుతుంది. వెంటనే జామీ అలర్ట్ అయ్యి ఒక బాణం తీసుకొని ఆ జాంబీని చంపేస్తాడు. అక్కడ నుంచి వేట ఇంకా కొనసాగిద్దామని చెప్పి కాస్త ముందుకు వెళ్తారు. వాళ్ళకి దూరంగా ఒక పాడుబడ్డ ఇల్లుని చూస్తారు. ఆ ఇంట్లోకి జామీ మరియు స్పైక్ వెళ్లి చూస్తారు. ఒక గదిలో ఒక మనిషిని తలకిందులుగా వేలాడదీయడం గమనిస్తారు. అప్పటికే ఆ పర్సన్ ఇన్ఫెక్ట్ అయ్యి ఉంటాడు. వెంటనే జామీ అలర్ట్ అయ్యి స్పైక్ తనని "నువ్వు బాణం తీసుకొని చంపేయ్" అని చెప్తాడు. తను ఇన్ఫెక్ట్ అయ్యి ఉన్నాడు. తను వస్తే మనిద్దరికీ ప్రమాదం అని చెప్పి వెంటనే స్పైక్ బాణం తీసుకొని తనని చంపేస్తాడు. వెంటనే ఆ గదిలో నుంచి బయటకు వచ్చేస్తారు. వాళ్ళకి దగ్గరలో ఒక చెట్టుకి ఒక జింక తల వేలాడదీయడం జామీ గమనిస్తాడు. తనకి అర్థమవుతుంది ఆ పని చేసింది ఆల్ఫాస్ అని. ఆల్ఫాస్ అంటే జాంబీస్‌గా మారిన అడవి మనుషులు. వీళ్ళు చాలా ప్రమాదకరమైన వాళ్ళు మరియు తెలివైన వాళ్ళు. ఆ విషయం గుర్తించిన జామీ స్పైక్ మనం ఇక్కడ ఉండడం ప్రమాదం అని చెప్పి ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదా అని చెప్పి నిర్ణయించుకుంటాడు. ఆ క్షణంలోనే కొంతమంది జాంబీస్ వాళ్ళని గమనిస్తాయి. వెంటనే వాళ్ళపై అటాక్ చేయడానికి ప్రయత్నిస్తాయి. జామీ మరియు స్పైక్ ఆ జాంబీస్ నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. ఒక పాడుపడ్డ ఇంట్లోకి దాక్కొని ప్రాణాలు కాపాడుకుంటారు. మొత్తానికి జాంబీస్‌ని వేటాడడానికి వచ్చి అనుకోకుండా వాళ్ళే ఒక ప్రమాదంలో చిక్కుకుంటారు. వాళ్ళు తెచ్చుకున్న బాణాలు కూడా అయిపోతాయి. రాత్రి అవుతుంది. వాళ్ళు అక్కడే పడుకోవడానికి నిర్ణయించుకుంటారు. స్పైక్ పడుకోగానే తనకొక డ్రీమ్ వస్తుంది. ఆ డ్రీమ్‌లో తన తల్లి ఒక ప్రమాదంలో చిక్కుకుంది అని తనకి అనిపిస్తుంది. వాళ్ళు పడుకొని ఉండగా అడవిలో ఉన్న కొన్ని జింకల గుంపు ఆ బిల్డింగ్ పక్క నుంచి పరిగెడుతుంటాయి. ఆ శబ్దానికి బిల్డింగ్ కుప్పకూలిపోతున్నట్టు జామీకి అనిపిస్తుంది. వెంటనే నిద్ర లేచి స్పైక్‌ని అలర్ట్ చేసి స్పైక్ మనం ఇక్కడి నుంచి పారిపోవాలని చెప్పి అక్కడి నుంచి బిల్డింగ్ నుంచి తప్పించుకొని బయటకు వచ్చేస్తారు. వాళ్ళు మనం ఈ జాంబీస్ కంటపడకుండా ఎలాగైనా ఐలాండ్ చేరుకోవాలని నిర్ణయించుకుంటారు. ఐలాండ్ వైపు నడుస్తూ ఉంటారు. బట్ ఒక ఆల్ఫా వాళ్ళని గమనిస్తుంది. వెంటనే వాళ్ళని వెంబడిస్తుంది. ఆ విషయం తెలుసుకున్న జామీ మరియు స్పైక్ ఆ ఆల్ఫా నుంచి తప్పించుకోవడానికి పరిగెడుతూ ఉంటారు. ఆ ఆల్ఫా కూడా చాలా స్పీడ్‌గా వాళ్ళ వెంట పరిగెడుతూ ఉంటుంది. ఐలాండ్ ఎంట్రన్స్ గేట్ వరకు జామీ మరియు స్పైక్ వెళ్తారు. వెంటనే అక్కడ ఉన్న సెక్యూరిటీ అలర్ట్ అయిపోయి బాణాలతో ఆ ఆల్ఫాపై దాడి చేస్తారు. ఆ ఆల్ఫాని చంపేస్తారు. ఆ ఆల్ఫా బారి నుంచి స్పైక్ మరియు జామీని ఆ సెక్యూరిటీ రక్షిస్తారు. స్పైక్ తండ్రి జామీ ఆల్ఫాల బారి నుంచి మరియు అక్కడ జాంబీస్‌ని స్పైక్ చంపడం వల్ల ఆ ఊర్లో వాళ్ళందరికీ పార్టీ ఇస్తాడు. ఆ పార్టీలో చాలామంది పాల్గొంటారు. ఆ పార్టీలో స్పైక్ తండ్రి ఒక అమ్మాయితో బయటికి వెళ్ళడం స్పైక్ గమనిస్తాడు. వెంటనే వెంబడిస్తాడు.
స్పైక్ తండ్రి జామీ ఒక అమ్మాయితోటి రొమాన్స్ చేయడం స్పైక్ చూస్తాడు. అది చూసి స్పైక్ తట్టుకోలేకపోతాడు. వెంటనే అక్కడి నుంచి ఇంటికి వచ్చేస్తాడు. ఇంటికి వచ్చిన స్పైక్ తన తాతయ్య గారితోటి మాట్లాడతాడు. వాళ్ళ తాత, "మీ అమ్మకి నయం అవ్వాలంటే మనకి దూరంగా ఒక డాక్టర్ ఉన్నాడు. ఆయన దగ్గరికి మీ అమ్మను తీసుకెళ్ళగలిగితే మీ అమ్మకు ఖచ్చితంగా నయం చేయగలడు" అని స్పైక్‌తో అంటాడు. తన అమ్మని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని స్పైక్ నిర్ణయం తీసుకుంటాడు. ఆ నెక్స్ట్ డే మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్న తన తండ్రి దగ్గరికి వచ్చి స్పైక్, "డాడీ నువ్వు చేస్తున్న పని నాకసలేం నచ్చలేదు" అని చెప్తాడు. దానికి జామీ, "నేనేం చేశాను" అని అంటాడు. "నేను నిన్న రాత్రి జరిగింది మొత్తం నేను చూశాను" అని అంటాడు. "నువ్వు అమ్మకి అన్యాయం చేయడం నాకు నచ్చలేదు" అని చెప్తాడు. అది విన్న జామీ, "నీకేం తెలీదు, నువ్వు చిన్న పిల్లాడివి" అని కసిరి అక్కడి నుంచి స్పైక్‌ని పంపించేస్తాడు. దాంతో స్పైక్ ఎలాగైనా తన తల్లిని ఆ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్ళి తన తల్లికి ఉన్న జబ్బుని నయం చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. సీక్రెట్‌గా వెళ్లి ఒక ఇంటికి నిప్పు పెడతాడు. ఆ విషయం సెక్యూరిటీ వాళ్ళకి చెప్తాడు. వెంటనే ఆ సెక్యూరిటీ అలర్ట్ అయ్యి ఆ ఇంటిని ఆర్పడానికి ట్రై చేస్తున్న సమయంలో తన తల్లిని తీసుకొని ఆ సెక్యూరిటీ గేట్ దాటేస్తాడు. తన తల్లిని తీసుకొని ఆ ఐలాండ్ నుంచి చాలా దూరం వచ్చేస్తాడు. అప్పుడు ఇస్లా, "మనం ఎక్కడికి వెళ్తున్నాం స్పైక్" అని అడుగుతుంది. "అమ్మ, నేను నిన్ను ఒక డాక్టర్ దగ్గరికి తీసుకువెళ్తున్నాను" అని చెప్తాడు. వెంటనే ఇస్లా, "అది చాలా ప్రమాదకరం. మనం వెంటనే తిరిగి వెళ్ళిపోవాలి" అని చెప్పి స్పైక్‌తో అంటుంది. "లేదమ్మా, మనం ఖచ్చితంగా ఆ డాక్టర్ దగ్గరికెళ్ళాలి. తనే నీకు ఉన్న జబ్బుని నయం చేయగలడు" అని చెప్పి ఒప్పిస్తాడు. వాళ్ళు అడవి గుండా ప్రయాణిస్తూ ఉంటారు. రాత్రి అవడంతో ఒక దగ్గర విశ్రాంతి తీసుకొని మార్నింగ్ లేచి బయలుదేరదామని నిర్ణయించుకుంటారు. పడుకున్న స్పైక్‌పై పాకుతూ వస్తున్న ఒక జాంబీ అటాక్ చేయడానికి ట్రై చేస్తుంది. అప్పుడు వెంటనే ఇస్లా నిద్ర లేచి ఆ జాంబీని చంపేస్తుంది. ఈ విషయం స్పైక్‌కి తెలియకుండా దాస్తుంది. ఇదిలా ఉండగా జాంబీస్ తరుముకుంటూ వస్తున్న ఆర్మీని చూపిస్తారు. ఆ జాంబీస్ నుంచి తప్పించుకునేందుకు ఆర్మీ ఒక టన్నెల్‌లో దూరుతారు. ఆ టన్నెల్‌లో అనుకోకుండా ఒక ఆల్ఫా వాళ్ళపై దాడి చేసి అతి దారుణంగా కొంతమందిని చంపేస్తాడు. అక్కడి నుంచి ఒక వ్యక్తి తప్పించుకొని బయటకు వచ్చేస్తాడు. ఇదిలా ఉండగా నెక్స్ట్ సీన్‌లో ఇస్లాం మరియు తన కొడుకైన స్పైక్‌ని చూపిస్తారు. వాళ్ళిద్దరూ డాక్టర్ దగ్గరికి ఎలా చేరుకోవాలని ఆలోచిస్తూ ఉంటారు. అదే క్షణంలో వాళ్ళ పైన జాంబీస్ గ్రూప్ అటాక్ చేస్తాయి. వాళ్ళ నుంచి తప్పించుకొని ఒక ఫైర్ స్టేషన్‌లో దాక్కోవడానికి ట్రై చేస్తారు. ఆ ఫైర్ స్టేషన్ దగ్గరికి గూడా ఆ జాంబీస్ వచ్చి వాళ్ళపై అటాక్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటాయి. వెంటనే వాళ్ళకి ఏం చేయాలో అదే సమయంలో ఒక ఆర్మీ మ్యాన్ వచ్చి ఆ ఫైర్ స్టేషన్‌ని తన గన్‌తో షూట్ చేసి ఆ జాంబీస్ బారి నుంచి స్పైక్ మరియు తన తల్లి అయిన ఇస్లాని సేవ్ చేస్తాడు. ఆ ఆర్మీ మ్యాన్ ఎవరో కాదు, ఆ ఆల్ఫా నుంచి తప్పించుకున్న వ్యక్తి. తన పేరు ఎరిక్. స్పైక్ ఎరిక్ సహాయంతోటి తన తల్లిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లాలని నిర్ణయించుకుంటాడు. తనని హెల్ప్ అడగడానికి ట్రై చేస్తాడు. ఎరిక్ దానికి నిరాకరించినా సరే ఎలాగైనా సరే అక్కడి నుంచి తప్పించుకోవాలని తన తల్లిని భుజాన వేసుకొని అక్కడి నుంచి బయలుదేరుతారు. కొంత దూరం వెళ్ళిన తర్వాత పాడుబడ్డ ఒక ట్రైన్ బోగి కనిపిస్తుంది. అందులోంచి వింత వింత శబ్దాలు వినిపిస్తాయి. ఆ శబ్దాలు విన్న ఇస్లా ఆ బోగీలో ఏముందో చూద్దామని లోపలికి వెళ్తుంది. ఆ బోగీలో ఒక లేడీ జాంబీ ఉంటుంది. తను ప్రెగ్నెన్సీ నొప్పులతో గట్టిగా అరుస్తూ ఉంటుంది. అది చూసిన ఇస్లా ఎలాగైనా సరే తనకి హెల్ప్ చేయాలని నిర్ణయం తీసుకుంటాడు. తన 2 చేతులు పట్టుకొని గట్టిగా పుష్ చేయమని ఆ జాంబీకి చెప్తుంది. తను కూడా గట్టిగా పుష్ చేయడంతో బేబీ బయటకు వస్తుంది. ఆ బేబీని చూసిన ఇస్లా చాలా సంతోషంగా ఫీల్ అవుతుంది. బట్ ఆ బేబీ మాత్రం జాంబీగా మారదు. తనకి ఎటువంటి ఇన్ఫెక్షన్ సోకదు. కావున ఇస్లా ఆ బేబీని తమతో పాటు తీసుకువెళ్దామని నిర్ణయించుకుంటుంది. బట్ ఆ విషయం ఎరిక్‌కి నచ్చదు. ఎలాగైనా సరే ఆ బేబీని ఇక్కడే వదిలేయాలి. లేదంటే మీ అందరిని చంపేస్తాను ఆ బేబీతో పాటు అని చెప్పి వాళ్ళని వార్న్ చేస్తాడు. బట్ స్పైక్ మరియు ఇస్లా తనకి నచ్చజెప్పడానికి ట్రై చేస్తాడు. తను ఎంత మాత్రం ఒప్పుకోడు. అదే సమయం ఆల్ఫా వచ్చి ఎర్రిక్‌ని చేత్తో పైకి లాగి అతి దారుణంగా చంపేస్తాడు. అదంతా చూసిన స్పైక్ మరియు ఇస్లా చాలా భయపడిపోతారు. ఆ ఆల్ఫా పేరు శామ్. ఆ ఆల్ఫా వాళ్ళపై అటాక్ చేయడానికి ట్రై చేస్తాడు. తన నుంచి రక్షించుకోవడానికి ఇస్లాం మరియు స్పైక్ అక్కడి నుంచి పారిపోతారు. అదే సమయంలో ఒక పర్సన్ వచ్చి ఆ ఆల్ఫా నుంచి వాళ్ళని సేవ్ చేస్తాడు. తనే డాక్టర్ కెల్సన్. తనని కలవడానికే స్పైక్ తన తల్లి అయిన ఇస్లాని తీసుకువస్తాడు. డాక్టర్ కెల్సన్ చనిపోయిన ఎరిక్ తల శామ్ నుంచి సేకరించి వాళ్ళని తన ఉండే ప్లేస్‌కి తీసుకువెళ్తాడు. తన ఉండే ప్లేస్ నేమ్ మెమెంటో మోరీ. మెమెంటో మోరీ అనేది ఒక ప్రాచీన వర్డ్. దీని మీనింగ్ ఏంటంటే చనిపోయిన వారి నుంచి స్కల్ మరియు అస్థికలు సేకరించి ఓపెన్‌గా ఉంచడం అన్నమాట. అంటే మనిషి బతికున్నన్నాళ్ళు సంపాదించింది ఏది పోయేటప్పుడు పట్టుకెళ్ళడు అనేది దీని యొక్క మీనింగ్. డాక్టర్ కెల్సన్ చనిపోయిన వారి నుంచి స్కల్ మరియు అస్థికలు సేకరించి అక్కడ వాళ్ళ ఆత్మ శాంతించేలాగా చేస్తూ ఉంటారు. అలాగే చనిపోయిన ఎరిక్ తల నుంచి స్కల్‌ను సేకరించి స్పైక్‌కి ఇస్తాడు. స్పైక్ ఆ స్కల్ తీసుకొని అక్కడ ఉన్నటువంటి స్కల్ ప్లేస్‌లో ఆ స్కల్‌ను కూడా అమర్చుతాడు. స్పైక్ తన తల్లి గురించి డాక్టర్ కెల్సన్‌కి మొత్తం వివరిస్తాడు. డాక్టర్ కెల్సన్ ఇస్లాని టెస్ట్ చేస్తుంటాడు.
ఆ టెస్ట్‌లో ఇస్లాకి భయంకరమైన నయం చేయలేని క్యాన్సర్ వ్యాధి ఉందని తెలుస్తుంది. ఆ విషయం తెలుసుకున్న ఇస్లా చాలా బాధపడుతుంది. తను కూడా ప్రాణత్యాగం చేయడానికి నిర్ణయించుకుంటుంది. ఆ విషయం స్పైక్‌కి చెప్తారు. బట్ స్పైక్ దాన్ని అస్సలు ఒప్పుకోడు. ఎలాగైనా సరే నా తల్లిని బతికించండి అని డాక్టర్ కెల్సన్ వేడుకుంటాడు. ఈ వ్యాధికి మందు లేదని కెల్సన్ స్పైక్‌తో చెప్తాడు. అది విన్న స్పైక్ చాలా బాధపడతాడు. ఎలాగైనా సరే నా తల్లిని కాపాడండి అని వేడుకుంటాడు. ఇదంతా చూసిన ఇస్లా స్పైక్‌ని దగ్గర తీసుకొని నేను వెళ్ళిపోతున్నాను. ఈ పాపని నువ్వు ఎలాగైనా కాపాడాలి. నీ ప్రాణాలు దక్కించుకోవాలి అని చెప్పి చనిపోవడానికి నిర్ణయించుకుంటుంది. డాక్టర్ కెల్సన్ తనని చంపి తన స్కల్‌ని స్పైక్‌కి అప్పగిస్తాడు. ఆ స్కల్‌ని చూసిన స్పైక్ చాలా ఏడుస్తూ తన తల్లి తల అందరికంటే పైన ఉండాలని చెప్పి ఆ స్కల్ పైకెక్కి అక్కడ తన తల్లి యొక్క స్కల్‌ని అమర్చుతాడు. ఈ సీన్ చూస్తున్నంత సేపు చాలా ఎమోషనల్‌గా ఉంటుంది. మనం కూడా చాలా ఎమోషనల్ అవుతాం. నెక్స్ట్ సీన్‌లో ఆల్ఫా అయిన శామ్ వాళ్ళపై దాడి చేస్తాడు. వాళ్ళని చంపడానికి ట్రై చేస్తాడు. అక్కడ ఉన్నటువంటి ఒక మత్తుమందు తీసుకొని స్పైక్ ఆల్ఫా చేతికి గుచ్చేస్తాడు. ఆల్ఫా అక్కడే స్టాట్యూలాగా అయిపోతాడు. ఈ విధంగా స్పైక్ డాక్టర్ కెల్సన్ యొక్క ప్రాణాలు సేవ్ చేస్తాడు. స్పైక్ ఆ పాపను తీసుకొని అక్కడి నుంచి బయటికి వచ్చేస్తాడు. నెక్స్ట్ సీన్‌లో 28 రోజుల తర్వాత అని చూపిస్తారు. ఈ విషయం తెలుసుకున్న స్పైక్ తండ్రి జామీ తన కొడుకుని మరి తన భార్యని ఎలాగైనా రక్షించాలని చెప్పి ఆ ఐలాండ్ నుంచి బయటికి రావాలని ట్రై చేస్తాడు. అక్కడున్న సెక్యూరిటీ స్పైక్ తండ్రిని బలవంతంగా అడ్డుకొని బయటికి వెళ్లకుండా ఆపేస్తారు. మెమెంటో మోరీ నుంచి వచ్చిన స్పైక్ ఒక దగ్గర కూర్చుంటాడు. అనుకోకుండా కొంతమంది జాంబీస్ స్పైక్‌పై అటాక్ చేయడానికి ట్రై చేస్తుంటాయి. కొంతమంది అక్కడికి వచ్చి ఆ జాంబీస్‌ని చంపేస్తారు. ఎవరు వచ్చి తనని సేవ్ చేశారని చెప్పి పైకి చూస్తాడు. అక్కడ ఒక వ్యక్తి ఉంటాడు. ఆ వ్యక్తి పేరు జిమ్మీ. జిమ్మీ తన ఫ్రెండ్స్‌తో వచ్చి ఆ జాంబీస్ బారి నుంచి స్పైక్‌ని రక్షిస్తాడు. జిమ్మీ మరెవరో కాదు. స్టార్టింగ్‌లో చూపించినట్టుగా స్కాటిష్ ఐలాండ్స్ నుంచి పారిపోయిన చిన్న పిల్లాడే జిమ్మీ. నాతో చేతులు కలుపుతావా? ఈ జాంబీస్‌ని ఒక ఆట ఆడుకుందాం అని చెప్పి స్పైక్‌తో చేతులు కలుపుతాడు. ఈ విధంగా మూవీని ఎండ్ చేస్తారు. చూసారుగా ఫ్రెండ్స్, మూవీ అయితే చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఈ మూవీ 2002లో రిలీజ్ అయిన 20 డేస్ లేటర్ మూవీ సిరీస్‌లో వచ్చిన థర్డ్ ఫిల్మ్‌గా ఈ మూవీని చిత్రీకరించారు. ఈ మూవీ నెట్‌ఫ్లిక్స్ మరియు ప్రైమ్‌లో అవైలబుల్‌గా ఉంది. తప్పకుండా అందరూ చూడండి. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ మరియు మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో ఇంట్రెస్టింగ్ మూవీస్‌ని నేను ఎప్పుడు మీ ముందుకు తీసుకువస్తూనే ఉంటాను. ఎక్స్‌ప్లనేషన్ నచ్చితే మన ఛానల్‌ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక ఇంట్రెస్టింగ్ మూవీస్‌తో మళ్ళీ కలుద్దాం. జై హింద్.